నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రాంతంలో న్యూ షాయంపేట గేట్ దగ్గర సల్ల పోషాల అనే వ్యక్తి గుర్రెలు దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ కాజుపేట నుంచి వరంగల్ వైపు వెళ్తుంది. అది హిట్ ఇవ్వడం జరిగింది. ఈ గేటు మనకు 5 రోజులు వర్క్ వల్ల క్లోజ్ అవుతుంది. ఈ రోజు నుంచి 5 days క్లోజ్ ఉంటుంది. క్లోజ్ అయిన క్రమంలో దాదాపు 600-700 గొర్రెలు గేట్ దాటేటప్పుడు అన్ని గొర్రెలు దాటలేక ఆ గొర్రెలు హిట్ ఇచ్చాయి. ఆ గొర్రెలను కాపాడే క్రమంలో సల్ల పోషాలు కూడా ట్రైన్ హిట్ ఇచ్చి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎన్ని గొర్రెలు ఉంటాయి సార్? దాదాపు 600-700 గొర్రెలు దాటిస్తున్నాడని తెలిసింది. ఇప్పుడు చనిపోయిన గొర్రెలు కూడా 80-90 గొర్రెల వరకు ఉన్నాయి. వాటిని కౌంట్ చేస్తున్నాం. అలా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి కౌంట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించి వెటర్నరీ డాక్టర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. నా పేరు నరేష్, నేను జిఆర్పి ఇన్స్పెక్టర్, వరంగల్. గొర్రెల కాపరి సల్ల పోషాలు అనే జీవనోపాధి గొర్రెలు కాచుకుంటూ బతికేది. అలాగే ట్రైను గేటు దాటే క్రమంలో గేటు దాటే ప్రయత్నంలో ఆల్రెడీ ట్రైను అతి వేగంతో వచ్చాలకు 100 గొర్రెల వరకు చనిపోయి ఆ గొర్రెలను కుట్టపోయి అతను కూడా మరణించడం జరిగింది. అయినా గొర్రెల మీదనే ఉపాధి కలిగి గొర్రెలను కాసుకుని బతికేట అతను పేద కుటుంబం. దగ్గర 100 గొర్రెల దాకా చనిపోయినాయి. ఇది గేటును మూసేసడం వల్ల ఈ గేటు దాటే ప్రయత్నంలో 100 గొర్రెలు చనిపోయినాయని తెలియజేస్తుంది. ఇట్లు 31 డీజర్ మామిల రాదు. యాదవ కులంలో గొర్రెల మీద బతికే మనిషి అయిన పోషాలు అటుంటోడు. ఇలా ఈ రైల్వే సిబ్బంది కూడా అజాగ్రత్తగానే ఇది జరిగినట్టు మాకు అనిపిస్తుంది. 100 గొర్రెలతోని ఒక గొర్రెల కాపరి చనిపోయిందంటే ఇది రైల్వే సిబ్బందికే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళు రైల్వే ట్రాక్ బంద్ చేసినప్పుడు వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి పెట్టాలి. క్లోజ్ చేయకుండా గేటు వేసి కిందికి వెళ్ళి మళ్ళీ మనుషులు పోయేటట్టు ఇవన్నీ ఉంచుడు ఈ రైల్వే సిబ్బంది మీదనే ఈ నష్టపరిహారం వేయాలని పాపం పేద కుటుంబం వాళ్ళ భోజనాది కూడా గవర్నమెంట్ ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జిఎంపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని. గొర్రెలు మేపుకొని ఇంటికి పోయే క్రమంలో సల్ల పోషాలు సన్నాఫ్ చంద్రయ్య, అతని కొడుకు సల్ల సంపత్ పోషాలు, వాళ్ళ కొడుకు వెనుకున్నాడు, ఈయన ముందున్నాడు. అయితే గేటు రిపేర్ ఉండటం వల్ల వీళ్ళు వచ్చే సమాచారం తెలియదు. ఒక ట్రైన్ వెళ్ళిపోయిందని దాటించే క్రమంలో ఇటు జేసీపీ నడుస్తుంది, లైట్ లేదు. ఈ మంద ఎకే దాటిగా ముందుకు వస్తే ఈ గొర్రెలు కాపాడే క్రమంలో అలా చిక్కి ఈయన ఆ గేటు దగ్గరనే చనిపోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు 2 యూనిట్లు ఉన్నాయి, అవి కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. ఇది సమాచారం ఏంటంటే జేసీపీ సప్పు లేకపోతే అతనికి ఈ ప్రమాదం జరిగిపోవడాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. షాయంపేటలో ఇలాంటిది పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ గేటుకు ఫ్లైఓవర్ తొందరగా నిర్మించి షాయంపేట వాళ్ళను కాపాడవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.